एम न्यूज़ में आप सभी का इस्तकबाल है। गच्चीबौली के राजा भोजनम होटल में आधी रात को हंगामा, 50 से ज्यादा अफराद पर मुश्तमिल ग्रुप का हमला, होटल के मालिक और लीज होल्डर के दरमियान तनाज़े ने इख्तियार की पुरतशद्दुद शक्ल। गच्चीबौली के इलाके में इस वक्त सनसनी फैल गई जब आधी रात को राजा भोजनम होटल में तकरीबन 50 अफराद के एक ग्रुप ने धावा बोल दिया। ये पूरा मामला होटल की इमारत के मालिक सीपी रेड्डी और सब लीज पर होटल चलाने वाले राजेश के दरमियान तवील अरसे से जारी तनाज़े का नतीजा बताया जा रहा है। बताया जाता है कि होटल की इमारत के मालिक सीपी रेड्डी का मौकूफ है कि लीज की मुद्दत ख़त्म हो चुकी है और होटल वो लोग चला रहे हैं जिनके साथ कोई मुआहदा नहीं था। इसी बुनियाद पर अब मालिक मकान ने होटल को खाली करवा लिया था। होटल खाली करवाने से नाराज़ होकर राजेश ने मुबैना तौर पर आधी रात को 50 से ज़्यादा अफराद को जमा किया और सीपी रेड्डी पर हमले की कोशिश की। इस दौरान होटल में काफ़ी हंगामा आराई हुई और खौफ और हिरासत का माहौल पैदा हो गया। इत्तला मिलते ही गच्चीबौली पुलिस ने मौके वारदात पर पहुंचकर सूरत-ए-हाल को काबू में किया। पुलिस इस मामले में सीसीटीवी फुटेज की मदद से हमलावरों की शिनाख्त कर रही है और दोनों फिरकीन के खिलाफ कानूनी कार्रवाई की तैयारी की जा रही है। आइए देखते हैं ये रिपोर्ट। ऐसे ही अहम और खास खबरों के लिए एम न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें, शेयर भी जरूर करें। అది కాదు నాకు తెలుసు అసలు కొత్త ముక్కడైతే నాకు కాదు నువ్వు ఎవరిని చూపెడితే మీరు ఎవరు ఏం చేస్తున్నారని ఫస్ట్ టైం వచ్చాను తెలుసు ఓనర్ ఎవరు లీజ్ తీసుకున్నారు ఎవరు వాళ్ళ మధ్యలో నడుస్తుంది ఆ విషయాన్ని సంబంధించి మాట్లాడండి. వాళ్ళ నిలబొట్టమంటే మిమ్మల్ని పెట్టము వాళ్ళని పెట్టము. నైట్ నార్మల్ గా ఉంటుంది, హోటల్ రన్ అయితే రన్ అవుతుంది. ఆ ముచ్చట ఏదో మీరు పిఎస్ కాడ మాట్లాడుకోండి. ఇప్పుడు పోతారా ఇప్పుడే ఇవ్వండి, కానీ ఇక్కడ కొట్లాట అవుతుంది. అది నేను చెప్తున్నాను. అది మాత్రం సీరియస్ ఇష్యూ అవుతుంది. ఓనర్ అయినా సరే రెంట్ లీజ్ తీసుకున్నైనా సరే ఇద్దరు సైడ్ నుంచి ఎవరు ఒక చిన్నది ఏం చేసినా ఇద్దరికి పక్కా ఉంటుంది. నేను ముందే చెప్తాను, సార్ అదే చెప్పింది. ఎవరు ఏం చేయరు, రన్ నడుస్తుంది కదా, కోర్టులో నడుస్తుంది. డిసిజన్ తీసుకునే వాళ్ళకి ఎవరు ఏం చేయడానికి అవసరం లేదు. క్లారిటీ కోర్టు ఇస్తుంది. నేను డిసైడ్ చేసేది కాదు, నాది నాది అని నేను చెప్పాను, నువ్వు చెప్పావు. కోర్టులో వేసేది కదా నడుస్తుంది. అవునా కిరాయికి వచ్చినాడు కోర్టు మాట క్లియర్ చేసేంత వరకు ఎవరు మాట్లాడడానికి అవసరం లేదు. బిల్డింగ్ కట్టుకున్నాడు కోర్టు అదే మీకే మంచిదని నేను చెప్తున్నాను. వీళ్ళు ఓనర్ వెళ్ళకుండా సబ్లీజ్ తీసుకొని నడిపిస్తున్నారు. ప్రాబ్లం ఏమొచ్చి చెప్పండి. ఇప్పుడు అంతా ఇక్కడ ఏదో జరిగిపోతున్నది, మాకు మా చెట్లకి జారిపోతున్నదని కంప్లైంట్ ఇంకేమన్నా ఫైల్ ఉన్నదా? నువ్వు ఏ నుంచి వచ్చినావు?